నరేంద్ర మోదీ గారు అస్సాంలో ఉన్నటువంటి రోహింగ్యాలపై విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఇంతవరకు లేనటువంటిది. ఎందుకంటే ఇది కేవలం అస్సాంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక ఎన్నికల అంశంగా మాత్రమే చూడకండి. నేను మొదటి నుండి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఈరోజు రోహింగ్యాల్ని సపోర్ట్ చేయడం, రోహింగ్యాల కోసం మాట్లాడటం అనేది భూములు ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడమే. వీళ్ళు విదేశీ అక్రమ చొరబాటుదారులుగా రావడమే కాకుండా అస్సాంలో ఉన్నటువంటి భూములను కూడా కైవసం చేసుకుంటున్నారు, దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఓట్ల కోసం అంటూ నరేంద్ర మోదీ గారు చెబుతున్నారు. ఈ ఒక్క తప్పిదం. మీరు గత 10 సంవత్సరాల పాలన చూశారు, అంతకుముందు పాలన చూశారు. అంతకుముందు పాలన వల్లే కదా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి. ఈరోజు మీకే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అది మీరు ఆలోచించుకోండి. ఇది ఎన్నికల అంశం కాదు. కానీ ఒక చిన్న తప్పిదం మళ్ళీ రాష్ట్రాన్ని వెనక్కి నడిపించేస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఏదైతే ప్రయత్నాలు చేశామో ఆ ప్రయత్నాలకి మళ్ళీ తూట్లు పొడిచినట్టు అవుతుంది. ఇక్కడ వేరు, అంటే దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, ఈ రాష్ట్రం పరిస్థితి వేరు అంటూ నరేంద్ర మోదీ గారు అయితే వర్చువల్గా ఒక మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడింది వాస్తవమే, ఎన్నికల అంశమే అనుకోవచ్చు. ఆయన ఎన్నికల అంశం కాదంటున్నాడు. ఎన్నికల అంశం ఎందుకు కాకూడదు? అది ఎన్నికల అంశం అవ్వాలి, ప్రధానమైనటువంటిది అవ్వాలి. అసలు ఫ్రీ పథకాలు, గ్రీ పథకాలు అవన్నీ కాదు. రోహింగ్యాలు ఎవడైతే ఈ దేశం నుంచి తరిమి కొడతాడో వాడికి ఓట్లు వేస్తామనాలి. అలాంటి పరిస్థితి ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మేము తరిమి కొడతాం, మా ఓట్లు వేయండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రోహింగ్యాల వల్ల జరిగేటటువంటి నష్టం చాలామందికి తెలియదు. ఎంతసేపు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటున్నాం కానీ అక్రమ చొరబాటుదారులు ఈ దేశంలో 10 కోట్ల మంది దొబ్బు తింటున్నారు, మన రేషన్ తినేస్తున్నారు, మన మీదే దాడులు చేస్తున్నారు. ఈ దేశ జనాభా ఎందుకు పెరిగిపోతుంది? దీని గురించి మనం మాట్లాడటం లేదు. దీని గురించి వచ్చేటటువంటి నష్ట పరిమాణం ఏంటో మనం చూడట్లేదు. ఆ పరిణామం మామూలుగా కాదు. నష్ట పరిణామం అనేది మనలాంటి వాళ్ళకి తెలుసు కానీ చాలామంది సామాన్య ప్రజలకు తెలియదు. మొన్న ఒక మిత్రురాలు అన్నట్లుగా మనకు చెందినటువంటి స్నేహితురాలు ఇలాగ వీడియోలు చేస్తారు. ఆవిడ కూడా హిందువులకి ఏసీ గది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం తప్ప ఇంకా ఏమైపోతుందో ప్రపంచం, దేశం ఏమవుతుందో కూడా వాళ్ళకి అనవసరము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు హిందువులందరూ అంటుంది ఆవిడ. వాస్తవమే కదా. మరి ఇక్కడ ఎంత కొట్లాట జరుగుతుంది, హిందువులకి ఉనికే లేకుండా పోతుంది. ఎవరో మనలాంటి వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి కాపాడినంత మాత్రాన మొత్తం సమాజం మార్పు రాకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఎవడో ఒకడు ఉన్నాడులే, వాడే కాపాడుతాడు, మనకేంటి, ఆ దేవుడే చూసుకుంటాడులే అని కొంతమందికి తెలిసినా కూడా ముందుకు రారు. మనకెందుకు ఈ తవ్వులు తందనాలని. వాళ్ళంటోడికి చెప్పించి కొట్టినా సరే, అంటే ఇతర మతస్థులు చెప్పించి కొట్టినా వాడు అలాగా దులుపుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప ఎదురు తిరగడు. ఆత్మాభిమానం పోయింది, మన ఉనికి పోతుంది అన్నది ఆలోచించరు. ఈరోజు హిందూ సమాజంలో, హిందూ దేశంలో మన ఉనికి కోసం మనమే పోరాటం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికి కొద్దో గొప్ప ఒక పార్టీ ఆడైంది. ఆ పార్టీని రక్షించుకోవాలి. మనం ఇప్పుడు దానికి ప్రాంతాల వారీగా, కులాల వారీగా విడిపోయి ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, దాపురించింది అలాంటి.